మోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి 9,150 కోట్లు రైల్వేలకు ఇచ్చింది అని మనం చెప్పుకుంటున్నాం. అదే సందర్భంలో అసలు ఏ రాష్ట్రానికి ఎంత ఇచ్చింది రైల్వేస్కి సంబంధించి? ఉత్తరప్రదేశ్కి 19,848 కోట్లు, మహారాష్ట్రకి 15,940 కోట్లు, మధ్యప్రదేశ్కి 14,738 కోట్లు, పశ్చిమ బెంగాల్కి 13,940 కోట్లు, ఒడిస్సాకి 10,586, బీహార్కి 10,033, రాజస్థాన్కి 9,959, ఆంధ్రప్రదేశ్కి 9,151, గుజరాత్కి 8,743, కర్ణాటకకి 7,559, జార్ఖండ్కి 7,302, ఛత్తీస్గఢ్కి 6,922, తమిళనాడుకి 6,362, తెలంగాణకి 5,336, పంజాబ్కి 5,147, ఉత్తరాఖండ్కి 5,131, జమ్మూ అండ్ కాశ్మీర్కి 3,694, హర్యానాకి 3,383, కేరళకి 3,011, హిమాచల్ ప్రదేశ్కి 2,968, ఢిల్లీకి 2,582 కోట్లు, ఈశాన్య రాష్ట్రాలకు 10,376 కోట్ల రూపాయలు రైల్వే శాఖకి బడ్జెట్ కింద ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం.